అద్భుతం చూడండి. ఇట్లా అడగడం, ఈ యొక్క డైరెక్షన్ మనం కస్టమర్ల దగ్గర చూపించినప్పుడు భవిష్యత్తులో మీ విధానం ఏందని అడిగినప్పుడు డెఫినెట్లీ ట్రాప్ అవుతారు. ఇట్లా ఇచ్చేటట్టు ఉంటావా, ఇట్లా అడిగేటట్టు ఉంటావా? కాబట్టి దారం అనేది ఆధారం, అంటే ఇన్కమ్. ఒక కుటుంబానికి ఇన్కమ్ అనేది లైఫ్ టైంలో ఉండాలి. అది ఉన్నంతసేపే అది ఉంటుంది. అది పోయినప్పుడు కైట్ ఎక్కడ పడేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం దాని గురించి అవగాహన ఇట్లా చెప్పాలి. మీ యొక్క ఆధారం ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పడం వల్ల మనకు ఉపయోగం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది షార్ట్ టర్మ్ షార్ట్ ప్లాన్ అంటారు. కానీ బాంబే ఒకతను విజయ్ కుమార్ అని ఆయన చెప్తాడు, రిటైర్మెంట్ మైనస్ ఏజ్ ఈజ్ టర్మ్ అంటాడు. రిటైర్మెంట్ మైనస్ ఏజ్ అనేది ఎందుకు ఉంటుందంటే, సంపాదించే సమయంలో డబ్బు అందుబాటులో ఉండాలి, కానీ వచ్చేటట్టు ఉండద్దు. వచ్చేటట్టు ఉంటే ఏమైతే ఆ ఇన్కమ్తో జల్సా కానీ మిగతా కానీ మిస్యూజ్ అవ్వటానికి ఉంటుంది. దాని తర్వాత మీకు రిటైర్మెంట్ తర్వాత ఉండదు, అమౌంట్ ఉండదు. చాలామంది ఉద్యోగస్తులే కానీ మిగతా వాళ్ళ కానీ సంపాదన ఎంత చేస్తారో, వాళ్ళ జాబ్ ఎంత ఉందో, రిటైర్మెంట్ అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాడు. అప్పుడే క్రూషియల్ టైం. కాబట్టి ఆ క్రూషియల్ టైంకు సఫిషియంట్ ఫండ్ రావడానికి అన్నిటికంటే ఒక గొప్ప నైనా సమాజంలో వ్యక్తి ఎవరంటే ఎల్ఐసి ఏజెంట్. ఎలా అంటే, సపోజ్ చూడండి, మరందరూ విన్నదే, మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకోవడం. ఒక డాక్టర్ కానీ, ఒక అడ్వకేట్ కానీ, ఒక ఎల్ఐసి కానీ ఏజెంట్ కానీ కంపారిజన్ చేస్తే అందరూ కూడా డబ్బుకు ఆశపడే వాళ్ళే, డబ్బు రావాలని కోరుకునే వాళ్ళే. ఒక డాక్టర్ ఏమనుకుంటాడు, ఎక్కువ మంది రోగస్తులు కావాలి, నాకు డబ్బు రావాలనుకుంటాడు. డబ్బు రావాలి, తను ఎక్కువ ఇన్కమ్ పొందాలి. ఒక అడ్వకేట్ ఏమనుకుంటాడు, ఎక్కువ మంది వాదలాడుకోవాలి, ఎక్కువ కేసెస్ రావాలి, ఎక్కువ రావాలి. కానీ ఒక ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే అనుకుంటాడు, అందరు సుఖశాంతులతో సంపన్నంతో డబ్బుతో ఉండాలి, రెగ్యులర్గా ప్రీమియం కట్టాలి, వాళ్ళు మనకు అది కావాలని కోరుకునే ఒక ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే. అవునా కదండి? అంత పవిత్రమైన వృత్తి మనది. కాబట్టి మనము సమాజంలో అందరి దగ్గర పోగలుగుతాం. కాబట్టి మన టాలెంట్ ఏ విధంగా ఉండాలి, ఆ టాలెంట్కి వినియోగించుకోవటానికి మనం ఏం చేస్తున్నాం? నాకు తెలిసినంతవరకు కొంతమంది ఏజెంట్ మిత్రులు సీఎం క్లబ్ మెంబర్ ఉన్నా, అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ కనీసం ఒక ల్యాప్టాప్ ఉండదు, ఒక ప్రింటర్ ఉండదు. దాంతో ఏంటంటే ఇండైరెక్ట్గా మనం నష్టపోతున్నాం. ఒక మామూలు ఏజెంట్ ప్రజెంటేషన్ ఒక కస్టమర్ దగ్గర తీసుకుపోయింది ఎట్లుంటుంది, ఒక సీఎం క్లబ్ మెంబర్ కానీ అంతకంటే ఎక్కువ కానీ పెద్ద సీనియర్ మోస్ట్ కానీ ఏం ప్రజెంటేషన్ లేకుండా పోయినవాడు ఎవరికి ఎక్కువ గౌరవం ఇస్తారు చెప్పండి? అది ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ టెక్నాలజీ కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. మనం ప్రజెంట్గా టెక్నాలజీ అప్డేట్ కాకపోతే చాలా నష్టపోతాం. ఈ రోజులలో ఎవరు వినే స్థితిలో లేరు, ప్రజెంటేషన్ కావాలంటారు. మెయిన్ ఇంకొకటి, ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎంత కాలం ఏమంటారు, దీనిలో పెడితే ఏమొస్తుంది, దీనిలో పెడితే ఏమొస్తుంది, మ్యూచువల్ ఫండ్లో కానీ దీనిలో కానీ షేర్ మార్కెట్లో పెడితే బాగుంటుంది అంటారు. కానీ వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉండగలుగుతారా? బాంబే చెప్తాడు, 25 years వరకు ఈ షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ యూలిప్లో కానీ పెట్టిన వాళ్ళు ఓన్లీ 1% అట. అంటే చూడండి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ఈరోజు 30, 35, 40లో ఉన్నవాళ్ళు రేపు లాంగ్ రన్లో లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ దీనస్థితి ఎటువంటిది? వాళ్ళు అనుకుంటారు, ₹1 కోటి గురించి, ₹1 కోటి ఇంట్లో రెంట్కి ఎంత ఉంటారండి, ఓ 25-30,000 అంతా కదా. ఆ 25-30,000 అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు కాగానే ఆ సాఫ్ట్వేర్ అతను కానీ వాళ్ళు కానీ ₹1 కోటి లోను ఏదో రూపంలో తీసుకొని ఇల్లు కొంటాడు. కొనేసి ఏం చేస్తాడు, దానిలో ఉంటాడు. అప్పుడు ఈ ఫీల్స్ హ్యాపీ. కానీ అతను మనం పోయినప్పుడు ఏమంటారంటే, దీనిలో పెడితే ఏమొస్తుందని అంటాడు. అవునా కదా, దీనిలో వర్కౌట్ ఎట్లయితుందని అంటారు. అదే మరి 1 crore అనే దానికి 1% లెక్క పెట్టినా 1 lakh అవుతుంది. అవునా కదా? ఈ 1 lakh అనేది మరి 25,000కి 30,000 రెంట్ దొరకగా ఈ 70-75,000 ఎందుకు ఎక్కువ పెట్టినట్టు? అలాగే దీని ఒక ఆత్మ సంతృప్తికి, భవిష్యత్ ప్రణాళికకి,
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిండికి ఉమంగ్ ప్లాన్ విషయంలో కొన్ని టెక్నిక్స్ నేను నేర్చుకున్నాయి, అనుభవించినవి చెప్తాను. షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఫస్ట్ ఇంపార్టెంట్. అది మీకు ఇంతకుముందే చెప్పాను. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇస్తే డబ్బు అనేది అందుబాటులో ఉంటాయి. సపోజ్ ఒక 6,25,000 పాలసీ ఉంది, టర్మ్ 30 పెట్టుకుంటే చిన్న ప్రీమియం తోటి మినిమం 10,000 నుంచి 18 లక్షల వరకు క్యాష్ అవైలబిలిటీ ఉంటుంది. చూసారా? అదే షార్ట్ టర్మ్ ఇస్తే అంత అవైలబిలిటీ ఉంటుందా? ఆ టైంలో క్యాష్ అనేది అందుబాటులో ఉండాలి. ఉంటే ఏమైతుందంటే తను ఒక లోన్ అవసరం ఉంటే లోన్ తీసుకుంటాడు అని చెప్పినట్టయితే డెఫినెట్లీ ప్రతి వాళ్ళు కూడా ఆచరణకు ఈ డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. అవునంటారా కాదంటారా? ఎల్ఐసిలో లోన్ కూడా ఎమర్జెన్సీలో చాలామంది వాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వాడుకోవడం అనేది ఈ టైప్లో మీకు ఉపయోగపడుతుంది. ఒకటి, జంతువుకు తింటే బలం, మనిషికి ఉంటే బలం అన్నట్టుగా మనిషి ఒక స్థితిలో ఉన్నట్టయితే తను ఒక హుందాగా ఉండగలుగుతాడు. మీరు రిటైర్మెంట్ అయిన వాళ్ళని చూడండి, డబ్బున్న వాళ్ళు వాళ్ళ పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ చేతిలో 100 రూపాయలు కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఇట్లా దీన స్థితిలో ఉంటారు. ఎవరు అడిగితే ఏమి ఇస్తారో అని ఇట్లా చేతులు ఆడిగా ఉంటారు. అదే రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు వచ్చిన వాళ్ళ స్థితి చూడండి. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇంకొక మంచి ఉంది. ఒక పూణేలో జరిగిన ఇన్సిడెంట్ అండి. మన ఎల్ఐసి ఏజెంట్ పోయినా కొద్దీ మీ దానిలో పెడితే ఏమొస్తుంది, నాకు రియల్ ఎస్టేట్లో షేర్ మార్కెట్లలో ఇంత వస్తుంది అని అంటాడు. అరే ఎంతసార్లు చెప్పినా అన్నీ వాపస్ పంపించాడు. ఆఖరికి ఆయన మిస్సెస్ ఏం చేసిందంటే దాని ఇంపార్టెన్స్ తెలిసి పెద్ద ప్లాన్ మంచి చేయించాడు. ఆ చేయించేటప్పుడు ఆయన అడిగాడు, నేను డబ్బు తీసుకోవచ్చా, దీనిలో అవసరం పడ్డప్పుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, ఈయనకు అవసరం పడలేదు. సడన్గా ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కోమాలో పోయిండు. పోయిన తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత 10 lakhs కావాలంటారు. 10 lakhs కావాలంటే డబ్బు అడిగితే ఎవరైనా ముఖం చాటేస్తున్నారు. మనకు తెలుసు, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా రారు. అలాంటి సమయంలో 10 లక్షలు కావాలని అంటే ఎవరు ఇచ్చే స్థితిలో లేరు. 10 కోట్ల ఆస్తుంది, 20-30 లక్షల షేర్ మార్కెట్లో అట్లుంది. ఈయన మైండ్ సరిగ్గా ఉంటే కదా విత్డ్రా చేసేది. ఈయననే సరిగ్గా లేనప్పుడు ఎట్లా కావాలి? ఆ సమయంలో ఏం చేయాలో పాల్పోలేదు. ఒకటే ఏడుస్తుంది ఆయన మిస్సెస్. హాస్పిటల్ వాళ్ళు అన్నారు, తీసుకుపోండి, వాపస్ తీసుకుపోండి అన్నారు. 10 కోట్ల ఆస్తుంది, ఇన్ని లక్షలు అది ఉంది, కానీ పేమెంట్ చేసే స్థితిలో లేడు. అలాంటి సమయంలో అక్కడ నర్సు చూసేది. ఈ చూసి ఏమన్నదంటే ఆమె ఎల్ఐసిలో లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్కి డబ్బులు కట్టింది. ఆమె వచ్చి ఈమె భార్యను అడుగుతుంది, ఈయనకి ఎల్ఐసి పాలసీ ఉందా అని. అప్పుడు ఏమందంటే ఉందంటారు, యాదకి వస్తుంది. ఏజెంట్కి ఫోన్ చేయమంటారు. ఇమీడియట్గా ఫోన్ చేసిన తర్వాత ఈయనకు అర్జెంట్ 10 lakhs అవసరం ఉంది, లోన్ దొరుకుతారన్నారు. ఆయన క్యాల్కులేట్ చేసి దొరుకుతారనగానే ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు. ఇటు అటు 2 స్టార్ట్ చేసిన తర్వాత అంత బాగా అయిపోయి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటాడు, నా 10 కోట్ల ఆస్తి కానీ నా 20-30 లక్షల ఈ యొక్క షేర్ మార్కెట్లో అమౌంట్ కానీ ఏది పనిచేయలే, కానీ ఎల్ఐసిలో ఉన్న డబ్బు నాకు పనిచేసిందని అప్పటి నుంచే నేను చేంజ్ చేస్తానండి. అట్లాంటి కీ పాయింట్స్ మనం చెప్పినట్టయితే, వాస్తవికత చెప్పినట్టయితే డెఫినెట్లీ కరగకపోవడం అంటే వాళ్ళు మీకు ఇది అవసరమని చెప్పాలి, మాకు ఇది కావాలని అడగొద్దండి. మీకు ఈ భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుందని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటానికి ఆస్కారం ఉంది. చిన్న వాళ్ళకి చిన్నగా ఇవ్వండి, పెద్ద వాళ్ళకి పెద్దగా ఇవ్వండి. అట్లా వేయడం వల్ల కూడా మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.